బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథపై నమోదైన ఫోక్సో కేసుపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. రైట్ నౌ ఒకసారి ముఖ్యమంత్రి ఏం మాట్లాడారు, దానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి మూషం శ్రీనివాస్ ప్రస్తుతం ఫోన్ లైన్ లో ఉన్నారు. సో మహిళా కమిషన్ ఇన్వాల్వ్ కాబోతా ఉంది. మరొక వైపు బాలల హక్కుల కమిషన్ సీతా దయాకర్ రెడ్డి ఇన్వాల్వ్ కాబోతా ఉన్నారు. ఇక ముఖ్యమంత్రి స్వయంగా హోంమంత్రిగా ఉన్నారు కాబట్టి డీజీపీని సివి ఆనంద్ ని క్లియర్ గా అసలు ఏం జరుగుతా ఉంది, ఈ కేసులో ఉన్నటువంటి విషయాలు ఏంటి అని ఆరా తీసినట్టుగా మనకైతే తెలుస్తా ఉంది. ఇక స్వయంగా దీనికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేయాలని అటు బాలల హక్కుల కమిషన్ సీతా దయాకర్ రెడ్డి నాయకత్వంలో సీతా దయాకర్ రెడ్డి అధ్యక్షతన ఒక బెంచ్ అయితే ఏర్పాటు చేయబోతా ఉన్నారు. మరొక వైపు డీజీపీని స్వయంగా ముఖ్యమంత్రి మే 8వ తారీఖున మీ పిటిషన్ వస్తే ఆ పిటిషన్ ఎందుకు మీరు తీసుకోలేకపోయారు, ఆ పిటిషన్ సంబంధించి ఎందుకు ఎఫ్ఐఆర్ చేయలేకపోయారు అంటూ డీజీపీని ప్రశ్నించినటువంటి సందర్భంలో డీజీపీ నుంచి ముఖ్యమంత్రి అలాగే హోంశాఖ మంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డికి ప్రధానమంత్రి సంబంధించినటువంటి పర్యటన బిజీలో ఉన్నాము అని చెప్పేసి డీజీపీ చెప్పినట్టుగా ఒక వార్త మాత్రం సర్క్యులేట్ అయితే ఉంది. మొత్తం మీద బండి భగీరథ్ అరెస్ట్ ఈ రోజా రేపా అనేటువంటి కోణంలోనే ఈ యొక్క వార్తలు అయితే సర్క్యులేట్ అవుతున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం.